మా పావని చేసిన పెసరావకాయ. అందరికీ నమస్కారం. హాయ్ లవ్లీ. So today ఇది అనడం మానే అన్నాను. ఇంకా నీట్గా ఉందా? హాయ్ లవ్లీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మా మమ్మీ కలిసి ఆవకాయ చేయబోతున్నాం. సో ఇట్ ఇస్ పెసర ఆవకాయ. ఐ డోంట్ నో ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదో. తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోయినా కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను నేను యూట్యూబ్ ఛానల్ కాబట్టి. లెట్స్ గో. హలో, వెల్కమ్ టు మై కిచెన్. మా మమ్మీ చాలా టైం తీసుకుంటుంది తయారడానికి. ఫుల్ రెడీ చేసి అగో టుడే we are going to make పెసరావకాయ సమ్మర్ స్పెషల్ పికిల్స్. మా మమ్మీ చేసే రెసిపీ మీకు చూపిస్తాం. మీకు నచ్చితే చేసుకోండి. మీరు కూడా మీ రెసిపీస్ కామెంట్ చేయండి. మీకు ఆ పికిల్ తెలుసో లేదో చెప్పండి. మా పచ్చడి కూడా ట్రై చేయండి మీ పచ్చడితో పాటు. ఎస్, పెసరావకాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెసరపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు. ఇవన్నీ సపరేట్గా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. చేతులు వాడుతున్నావు ఏంటి? సో ఇది పెసరపప్పు ఇట్లా డ్రై రోస్ట్ చేసుకోవాలి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా. ఇప్పుడు నేను జస్ట్ కొంచెం క్వాంటిటీయే చూపిస్తున్నాను. ఎందుకనంటే మీకు చూపించడం కోసం నేను మా చెట్టుకాయలు తీసి చూపిస్తున్నాను ఎట్లా చేయాలా అని. ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టినాడు చూడారయ్యా, శక్తినంతా కూడగట్టి చెట్టు దులిపినాడు అంజయ్య. ఎర్ర ఛాయ కోతి అవతార వెంటమాయ, కత్తి సేత పట్టకుండా కాయ కోసినాడు కపిలయ్యా. పెసరావకాయకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మామిడికాయ ముక్కలు, కొద్దిగా పెసరపిండి, సాల్ట్, కారము, ఆవపిండి, పసుపు, జీలకర్ర, మెంతుల పొడి. ఇవన్నిటితో పాటు కాచి చల్లార్చుకున్న ఆయిల్, దాంట్లోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మిక్స్ చేస్తా ఆవకాయ. మా మమ్మీ నాకు గైడ్ చేస్తుంది. పెసరపిండి వేసుకో. సో 1 కప్ రోస్టెడ్ పెసరపిండి మొత్తం వేసాల. 1/2 కప్ సాల్ట్, కారం పొడి. అండ్ కారం, ఎక్కువ కారం తినేటోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చా? కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఓకే. ఆవపిండి. మా ఇంట్లో సోగులు చేసినప్పుడు ఎప్పుడు ఇట్లా గ్లాస్ గిన్నెలల్లా ఇట్లా ఎప్పుడు పెట్టలే. జీలకర్ర, మెంతుల పొడి. నేను మాట్లాడుతున్నా కదా. జీలకర్ర, మెంతుల పొడి, పసుపు అండ్ కొంచెం పసుపు. సో ఇట్లా అన్నీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. చూపిస్తా గైస్, నా చేతులతో మిక్స్ చేస్తాను. సో అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం. సో 1 కప్ మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం. మంచిగా కలిపి మామిడికాయ అండ్ డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకున్నాం. అండ్ కొంచెం వాటర్ వేసుకున్నాం. ఈ ఆవకాయలో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ టైం కలుపుతున్నా నేను మా ఇంట్లో ఇట్లా ఆవకాయ. మా మమ్మీ నన్ను కలపనియదు కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి. నువ్వు చెప్పు, నాకేం తెలుసు. పిండి బాగా తడిచేంత వరకు కాస్త నానేటట్టు ఉంచుకోవాలన్నమాట. నీళ్ళు తడి. నేను చెప్పడం చూస్తే ఈ సోగి నేనే నీకు నేర్పిస్తున్నట్టు ఉంటుంది మళ్ళా. చెక్. ఓకేనా? ఇట్లా కొంచెం పిండి తడిచేటట్టుగా ఇట్లా
పెసరపిండి నానాలి కదా, అందుకని కొంచెం నీళ్ళు వేసుకోవాలి. కలర్ చూస్తున్నారు ఎంత బాగుంది గాయస్. సమ్మర్స్లో మెయిన్ ఎంజాయ్మెంట్ ఇదే అనమాట. మ్యాంగోస్ సో ఈ కన్సిస్టెన్సీ ఇట్లా ఇట్లా గట్టిగా. ఇప్పుడు కాచి చల్లార్చిన నూనె వేసుకోవాలి. ఓకే, జీలకర్ర ఆవాలు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదు వెయ్యాలి, వేస్తే ఇష్టం ఉంటే కాదు, వేస్తేనే అది వెయ్యాలి పక్కా, లేకపోతే షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకొని వేయండి. ఆయిల్ వేసేసి ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. నేను మా మదర్ దగ్గర నేర్చుకున్నాను ఈ రెసిపీ. కలర్ బాగుంది. చెప్పి పక్కకు పెట్టేసి మూత పెట్టేసి పక్కకు పెట్టేసేసేయండి. అంతేనా? మామిడికాయ ముక్కలు ఏమైనా ఉంటే అట్లా రివర్స్లో పెట్టవి, మంచి దానికి ఉన్నది పులుపు అంతా పచ్చడికి పట్టుకుంటుంది అనమాట. సో ఇది ఇలా మిక్స్ చేసుకొని రెడీ పెట్టుకున్నాం కదా. యాక్చువల్గా అయితే రేపు దీన్ని ఒక బాక్స్లో తీసుకోవాలి, కానీ నాకు ఇప్పుడు తీయబుద్ధి అవుతుంది కాబట్టి నేను ఎత్తి పెడుతున్నాను. ఏం చేస్తామంటే గాయస్, ఒక ముక్కేసి దీంట్లో రైస్ వేసి నెయ్యి వేసి వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగా కలిపి తింటాము. నువ్వు కలిపినవని నేను టేస్ట్ చేయండి, నేను కలిపింటే నువ్వు టేస్ట్ చేస్తుంటే. యా ఆబ్వియస్లీ ఇది నీకు చాలా రేర్గా వస్తుంది అవకాశం. సో నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు మా డాడీని పిలుస్తాం గైస్. వావ్, సో నైస్. Next. పెసరవకాయ మేడ్ బై మై క్యూటెస్ట్ డాటర్ పావని. అమ్మా ఇందాక ఎట్లా తిడుతుండే నన్ను, ఇప్పుడు క్యూటెస్ట్ డాటర్. సూపర్, వెరీ నైస్ టేస్ట్. ఇవన్నీ కెమెరా ముందే మా డాడీ నాకు ఎట్లా తింటుందో చెప్పు. మై టర్న్. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా అంటే చాలా బాగుంది. సో మనం సోగి అని అంటాం. మేము సోగి అంటాము, మేము తెలంగాణలో సోగి అంటాము. సోగులు. మీరు మీ స్టైల్లో మీరేం చెప్తారో, మీ దాంట్లో ఏం చెప్తారో మాకు కమెంట్స్ చేయండి. మరి కమెంట్ చేసి మాకు కూడా మెసేజ్ చేయండి. మాట్లాడుతూనే ఉండండి, అబ్బా నేను మాట్లాడుతుంటే. And I'll meet you in the next one. Bye bye. Love.